జననము మరణము నీ వశమే. పుడుతున్నవారు తెలుసుకోలేరు, పుట్టిస్తుంది నీవని. బ్రతికిన వారు గ్రహించలేరు, చనిపోతే మౌతామని. కాలమని మమ చేశావు మనుషులందరికీ, జారిపోతున్నారు పాతాళానికి. కాలమని మమ చేశావు మనుషులందరికీ, జారిపోతున్నారు పాతాళానికి. కాలము సమయము నీ వశమే, జనము మరణము నీ వశమే. చూసావు కాలమంతా నీ పరిమళలోనే గడపాలని తెలిపావు. యేసుక్రీస్తులా తిరిగి రావాలని చూసావు. కాలము సమయము నీ వశమే, జననము మరణము నీ వశమే. పుడుతున్నవారు తెలుసుకోలేరు, పుట్టిస్తుంది నీవని. బ్రతికిన్నవారు గ్రహించలేరు, చనిపోతే మౌతామని. కాలమని మమ చేశావు మనుషులందరికీ, ఎరుగుట జారిపోతున్నారు పాతాళానికి. కాలమని మమ చేశావు మనుషులందరికీ, ఎరుగుట జారిపోతున్నారు పాతాళానికి. కాలము సమయము నీ వశమే, జననము మరణము నీ వశమే. ఉన్నతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు, ఆలోచనలు కలిగిన వారు, మీ మనసు మాకు తెలియాలని ఎంత ఆరాటపడుతున్నారు. మీ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ మేము
చదువుతున్నప్పుడు ఆలోచిస్తే మీ తపన కనిపిస్తుంది. కనుక ఇక్కడ చేర్చబడినట్టు వారు ప్రతి ఒక్కరూ దేవుని మనస్సును ఎరిగినట్టు వారిగా, ఎరిగి ఆయన ఇష్టాలు నెరవేర్చేటువంటి వారిగా ఉండటానికి ఈ మంచి అంశాన్ని నీ పిల్లల మధ్య చెప్పటానికి సమయాన్ని ఇచ్చారు. ఈ సమయంలో మంచి మాటలు నీ పిల్లలు విని అర్థం చేసుకొని నీ కొరకు జీవించడానికి సిద్ధపడేటువంటి మనసు ప్రతి ఒక్కరూ స్థిరపరచుకునే సహాయం దయచేయమని మా ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, దేవుని మనసు మనిషికి తెలుసా? దేవుని మనస్సు అంటే దేవునికి కూడా మనస్సు ఉంటుందా అంటే దేవుడు కూడా మనస్సు ఉంటుందని ఆయనకి, దేవుడు కూడా మనస్సు కలిగిన వాడని దేవుడు తన గ్రంథంలో రాయిస్తాడు. కాబట్టి దేవుని మనసు మనిషికి తెలియాలా అవసరం అంటే దేవుని మనసులో ఉన్నది మనకు తెలిస్తేనే కదండి ఆయన గురించి అర్థమవుతుంది. ఆయన మనసు అంతా మహాజ్ఞాన గ్రంథమైన 66 పుస్తకాలుగా ఉన్న ఈ గ్రంథములో పొందుపరిచాడు. కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుని మనసు తెలుసుకోవడానికి ఆరాటపడట్లేదు. దేవుని మనస్సు తెలుసుకోవటానికి ఆరాధన పడుతున్నారు, ఆవేదన పడుతున్నారు, ఆయాస చెందుతూ ఉంటారు. దేవుడు తన మనసు చెప్పటానికి ఆయన ఓపిక కలిగి ఉన్నాడు. ఆయన యావత్తు భూ ప్రపంచం మీద ఉన్న తన పిల్లలైనంటి వారందరికీ తన మనసు తెలియాలని ఆ ఉద్దేశం ఆయనకుంది. మనమైతే దేవుని మనసు తెలుసుకోవాలనే ఆలోచన మనకు లేకపోయినా ఆయనకుంది. మనకి అందరి మనసులు తెలుసు కానీ దేవుని మనసే తెలియదు. అర్థమైందండి? మనకు మన అందరి మనసులు, భార్య మనసు తెలుసు, భర్త ఎలాంటి వాడు భర్త మనసు తెలుసు, పిల్లలు ఎలాంటి వారు పిల్లల మనసు తెలుసు, పొరుగునున్న వారు మనసు తెలుసు. ఎందుకంటే వారితోనే ఎక్కువ మనం సంబంధాలను కలిగి ఉంటాం. ఎవరితో కలిగి ఉంటామండి? అందుకే వారితో ఎక్కువ విభేదాలు పడుతుంటాం, గొడవలు పడుతుంటాం. ఒక భార్యతో సమస్యలు ఉంటాయి, ఒక భర్తతో సమస్యలు ఉంటాయి, ఇరుగు పొరుగు వారితో ఎన్నో సమస్యలు, ఎన్నో విభేదాలు ఉంటాయి. ఎందుకంటే ఇగో నీ మనసు మంచిది కాదు. వారి మాటలు విభేదాల సమస్యలు వచ్చేప్పుడు ఏమంటారంటే ఇంకా బయటకు వచ్చేస్తారు. ఇగో నేను చెప్పాలంటే నీ మనసు అసలు మంచిది కాదు, నీ మనసు మంచిది కాదు అని అంటే నీ మనసు మంచిది కాదు. భూమి మీద ఉన్నట్టు వారు ఇరుగు పొరుగు వారు మనసులు మంచివి కాదు, అత్తగారి మనసు మంచిది కాదు, కోడల మనసు మంచిది కాదు, ఎవరి మనసు మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అని ఏ ఒక్కరైనా ఏనాడైనా ఆలోచిస్తున్నాడంటే ఎవరు ఆలోచించలేదు. మాట్లాడకండి, ఇక్కడ ఎవరో ఒకరు ఉన్నట్టు ఇక్కడ దేవుని మనసు మనం ఎరిగిన వారమైతే, దేవుని మనసు మనకు తెలిస్తే దేవుడు మనల్ని ఎలాగా సముదాయిస్తున్నాడు, ఎలాగ మనల్ని చక్కదిద్దుతున్నాడు, ఎలా చక్కపరచాలనుకున్నాడో ఆయన మాటలు వింటే ఆయన మనసు మనకు అర్థమవుతుంది. ఏ ఒక్కరు మనసైనా మనకు అర్థం కావాలంటే వారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. దేని బట్టి అర్థమవుతుంది? ఎదుటి వారు మాటలను బట్టి. ఒకవేళ కొంతమంది ఎక్కడొక మాట ఎక్కడొక మాట మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటారంటే మనసు కరెక్ట్ కాదు అంటారు. ఎందుకని? మాట కరెక్ట్ కాదు కనుక. ఆ మాట వచ్చేది మనసులో నుంచి మరి వస్తుంది కనుక మనసు కరెక్ట్ కాదు, కాబట్టి మనిషి కరెక్ట్ కాదు. ఎందుకంటే మనుషుల యొక్క మాటలను బట్టి వారి మనసు ఎలాంటిదో తెలుసుకోగలడు మనిషి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి మనసు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఒక హృదయాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి
అది చెడిపోవాలనే ఆలోచన దేవునికి లేదు. అది జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన. మనసు చెడిపోకూడదని దేవునికి ఉద్దేశం ఉంది. మనం ఎప్పుడు మన తిండి గురించి, మన సుఖాల గురించి ఆలోచించేమే తప్ప, మన మనసు ప్రశాంతంగా ఉండాలనుకున్నాం తప్ప, ఎలా ప్రశాంతంగా ఉంటుంది, మన మనసు ఎలా కుదుటిలో ఉంటుంది అనే విషయాలను ఆలోచించలేదు. కానీ దేవుడు ఎంతో ఆలోచన కలిగిన దేవుడు. భూమి మీదకు పంపించిన తన పిల్లలైన మనుషులందరికీ తన మనసు తెలియాలి. ఏమనుకున్నాడు? నా మనసు తెలియాలి. నా మనసు తెలిస్తే వారు కుదుటుబాటులో ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, నాకు ఇష్టలుగా ఉంటారు అని. కానీ ఊరందరూ మనకు కావలసినందు వారందరి మాటలు మనసులో ఉంటాయి, కానీ దేవుని మాటలే జ్ఞాపకం ఉండవు మానవ శరీరానికి. అవునండి, దేవుని మాటలే గుర్తుండవు. కానీ దేవుని యొక్క గ్రంథాన్ని మనం పరిశోధిస్తున్నప్పుడు ఆయన ఎంత మనస్సు కలిగినట్టు వాడు అంటే, మనకు మనసు ఉందని చెప్పుకుంటాం, కానీ మన మనసు కరెక్ట్గా ఉండని పరిస్థితి. ఎందుకంటే మనం మనసు శరీరం యొక్కయు మనసు యొక్కయు ఈ లోక సంబంధమైన అన్ని కోరికల చేత నింపబడి ఉంటుంది. దేవుని మనసు అలాంటిది కాదు. దేవుని మనసులో అంతా ఆయన పిల్లల నిమిత్తమే, తన పిల్లల కోసమే ఆలోచిస్తున్నాడు. ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? ఆయన పిల్లల కోసం. ఎవరైనా పిల్లలు? మీరే. మానవ ఆకారం కలిగిన ఈ మనుషులే. వారి నిమిత్తమే ఆలోచిస్తున్నాడండి ఆయన. వారి నిమిత్తమే ప్రేమ కలిగి ఉన్నాడు, వారి నిమిత్తమే బాధ కలిగి ఉన్నాడు, ఆ మనుషుల నిమిత్తమే చింత కలిగి ఉన్నాడు. ఇవన్నీ దేవుని వాక్యంలో ఉన్నవి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవుని మనస్సులో మంచి ఆలోచనలు ఉన్నవి. ఆయన మనసు బాధ్యత కలిగినది, ఆయన మనసు ఓపిక కలిగినది. ఎలా చెప్పగలమంటే అన్నిటికీ ఆధారం వాక్యాలు ఉన్నవి, కానీ సమయాన్ని బట్టి చూపించలేకపోయినా బైబిల్ అనేక సందర్భాలు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ తెలుసు, కొత్త వారికి తెలియాలి. అయితే ప్రారంభంలో దేవుని యొక్క మనసు ఎంత ఉన్నతమైనదో ఒకసారి ఆలోచిస్తే, ఈ స్వాన్ని చేయకముందు, ఈ సృష్టి లేకముందు, మనిషి భూమి మీదకి రాకముందు దేవుని మనసు ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అందరూ తెరిచి చూడండి, మరలా చదవండి. మరలా ఒకరు చదువుతుంటే మిగతా వారు చూసుకుంటే సరిపోతుంది. 4 నుండి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఇవన్నీ దేవుని ఆలోచనలో ఉన్న మాటలండి. ఏదో మీ సమయానికి మీకు చెప్పటానికి చెప్పే డైలాగులు కాదు ఇవి. దేవుని మనసులో ఉన్న మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎఫెసీ పట్టణానికి పౌలు గారు రాస్తున్న ఉత్తరములో ఈ మహాజ్ఞాన సంగతులు చెప్తున్నారు. అందులో దేవుని ప్రేమ ఎంత విస్తారంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత విస్తారమైన ప్రేమ, ఎంత విస్తారంగా మనసు పెట్టాడో చూడండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అంటే దేవుని యొక్క మనస్సులో ఇష్టాలున్నవి, దయ ఉన్నది, కనికరం ఉన్నది, అన్ని ఉన్నతమైన గుణాలన్నీ ఉన్నవి. గుణవంతుడండి దేవుడు. అలాంటి గుణవంతుడు పరిశుద్ధుడైన తండ్రికి పుట్టిన వారు ఈ భూమి మీదకు వచ్చి గుణాన్ని కోల్పోయారు. వినాలి, వచనం తెలుసు కదా అని అనుకోకండి. బ్రతుకు మార్చుకున్నారో లేదో చూసుకోండి. వచనం మీ అందరికీ తెలుసు, అందుకని అందరూ అటెన్షన్లోనే ఉండాలి.
కొద్దిగానైనా ప్రారంభించే విధానం మీలో ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశోధన చేసుకుని వాక్యం వింటున్నారు. తెలుసులే అని అనుకున్నారంటే ఇంక మీరు గ్రహించలేని పరిస్థితి మీకు వస్తుంది. దేవుడు అంటే ఎప్పుడు రుచే, ఎప్పుడు ఇష్టమే, విరక్తి కలగటానికి వీల్లేదు. అంత ప్రేమ కలిగిన వాడు. ఇంకా ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ ప్రపంచములో ఏ తండ్రికి లేని ఆలోచన కన్న తండ్రి అయిన దేవునిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రపంచంలో ఒక కోటీశ్వరుడైన తండ్రికి కూడా ఇలాంటి ఆలోచన ఉండదు. ఏంటండి ఏముందని అంటే ఆయన అంటున్నాడు, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము. మనమంతా పరిశుద్ధులుగా ఉండాలనే దేవుని ఆలోచన. మనిషి భూమి మీదకి వచ్చిన మనిషి తన పిల్లలు ధనవంతులు కావాలని అనుకున్నారేమో గాని పరిశుద్ధులు కావాలని ఏ తండ్రి అయినా అనుకున్నారండి? నేను పరిశుద్ధత గొప్పదా, కోట్ల రూపాయలు గొప్పదా? కోట్ల రూపాయలు ఉన్నవారు జైలు పాలవుతున్నారు చూడండి. కోట్ల రూపాయలు ఉన్నవారు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కోట్లు సంపాదించాడు వాడికేంటి అనుకున్నారు, తర్వాత దొరికిపోతున్నాడు. దొరికిపోతూ ఓహో ఇంతేనా నీ బడాయి, ఇంతేనా నీ బ్రతుకు, ఇంతేనా 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 అనుకుంటున్నాం. కోట్లు గొప్పవి అనుకున్నాం, ఉన్నవాడు అనుకున్నారు, చాలా గొప్పవారు అనుకున్నాం, ఊరికి అధికారి అనుకున్నాం, ఊరికి మేధావి అనుకున్నాం, దేశానికే గొప్పవాడు అనుకుంటాం. మనం పరిస్థితులు అన్ని జాగ్రత్తగా పరిశోధన చేస్తే దొరికిపోతే అతను ఎలాంటి వాడో లోకానికి తెలిసిపోతే టీవీల ద్వారా, పేపర్ల ద్వారా. అమ్మో అతను ఎలా అనుకున్నాం, ఈ యాక్టర్ ఎలా అనుకున్నాం, ఈ డాక్టర్ ఎలా అనుకున్నాం, అయ్యగారు ఎలా అనుకున్నాం. ఎవరైనా మనుషులు ఇంతేనండి అనుకుంటాం. ఎందుకంటే తండ్రిగా ఉన్నవారు వాళ్ళ పిల్లలకు ఇది కావాలని ఎప్పుడు కోరుకోలేదు. అందుకని భూమి మీద ఉన్న తల్లిదండ్రులు పెద్ద మనసున్నవారు కాదు. పిల్లల పట్ల ఎంతో ప్రేమ అంటారు తప్ప మనసున్నవారు కాదండి తల్లిదండ్రులు. దేవుడు లాంటి మనసున్నవారు కాదు. నా పిల్లలు ఏదో కావాలనుకున్నారు, ఏదేదో కావాలనుకున్నారు. ఒకసారి దేవుని గ్రంథంలోనికి వస్తే దేవుడు అంటున్నాడు, నా పిల్లలు పరిశుద్ధులు కావాలి, నా పిల్లలు నిర్దోషులుగా ఉండాలి. కోట్లు సరిపోతాయండి దాని దగ్గర? అధికారాలు సరిపోతాయండి పరిశుద్ధతకు? ఏ పాపము లేని వారిగా ఉండడం అంటే మాటలు అనుకుంటున్నారు. నేరస్తులు కాకుండా ఉండటం అంటే ఎంత పని చెప్పండి, ఆలోచించండి. అందుకని ప్రపంచంలో ఏ తండ్రికి లేని మనసు మనల కన్న తండ్రి సృష్టికర్త అయిన దేవునికి ఉంది. నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి అంటే పరిశుద్ధత అంత గొప్పదంట. గొప్పది, వాళ్ళ భవిష్యత్తు అది. డిగ్రీ భవిష్యత్తు అనుకున్నారు, ఉద్యోగం భవిష్యత్తు అనుకున్నారు, వివాహం చేసుకోవడం భవిష్యత్తు అనుకున్నారు. వివాహం చేసుకుంటే కొడుక్కి కాస్త భోజనం వండి పెట్టే కోడలు వస్తుంది భవిష్యత్తు అనుకుంది ఈ లోకం. ఎవరికి? అందుకే దేవుని మనసు మనిషికి తెలుసా అనే ప్రశ్న అందుకే వేశాం. దేవుని మనసు ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో. అందుకే తండ్రి అనే అర్హత, యోగ్యత పరలోకమందున్న తండ్రి. ఆయనను చూడాలి. ఆయన కోరికను చూస్తే మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ జగత్తు అనగా మనం అనుభవించే ఈ సృష్టి లేకముందు, మనం అనుభవించే సూర్య చంద్ర నక్షత్రాలు లేకముందు, ఈ విశాలమైన విశ్వం లేకముందు దేవునికి కోరికుంది. దేవునికి కోరిక పుట్టింది, ఇష్టం పుట్టింది. అంటే ఆయనకు కూడా ఏముంది? మనసుంది. ఆ మనసులో ఎవరున్నారు చెప్పండి?
కొంతమందికి ఇష్టాలు కోరికలు పుడతాయి మనసులో. ఆ మనసులో పుట్టిన కోరికలు మంచివి అనుకున్నారా? మరి నువ్వేమనుకున్నావో చెప్పరా అంటే చెబుతానులే పని వచ్చినప్పుడు అంటాడు, కానీ చెప్పడు. ఏమంటాడండి? భార్య ఏమనుకున్నదో భర్తకి చెప్పదు, భర్త ఏమనుకుంటున్నాడో భార్యకి చెప్పడు, పిల్లలు ఏమనుకుంటున్నారో తల్లిదండ్రులకు చెప్పరు. చెబితే మా తల్లిదండ్రులు ఏమంటారు, మనల్ని అసహించుకుంటారేమో, ఏంటి అమ్మాయిలు చేసింది, ఏంటి కుమారుడు ఇలా చేసాడని ఎంత బాధపడతారు, చెప్పరు. అంటే మన కోరికలు, మన మనసులో పుట్టిన కోరికలు ఎలాంటివి? డైరెక్ట్గా చెప్పగలరా? బహిరంగంగా చెప్పగలరా? చెప్పండి. ఇగో నా మనసులో ఇది ఉందని ఎవరైనా చెప్పగలరండి? ఎవరి మనసు అని ఇప్పి ఈ భూ ప్రపంచంలో ఎవరు నా మనసులో ఇది ఉందని ఎవరు చెప్పరండి. ఎవరు చెప్పలేరు. ఎంత వాక్యం వింటున్నా చెప్పలేరు. ఏం చేదంటే మనసు మారలేదు. దేవుని మనసు నీకు తెలియలేదు. ఒకవేళ తెలిసాను అనుకున్నా, నువ్వు పాటించలేదు కాబట్టి నీకు తెలియలేదు. తెలిస్తే దేవుని కోరికను తీర్చాలి కదా. ఏం కోరుకున్నాడైనా? నిన్నేవడిగాడైనా? నీ నుండి ఏం కోరుకున్నానని ఈ లోకానికి మనిషికి తెలియచేస్తున్నాడు. మనుషులకు తెలియాలనే కదా ఈ విషయాలు రాయించాడు. ఇదే వచనం కాదండి, బైబిల్లో ఏ మాటను కదిలించినా అక్కడ దేవుని మనసు ఉంటది. ఆదికాండం 1వ అధ్యాయం దగ్గరికి వెళితే అక్కడ దేవుని మనసు ఉంటది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినది. అక్కడికి వెళ్ళిన దేవుని మనసు అద్భుతం. ఏ వచనం దగ్గరికి వెళ్ళినా, దేవుని మాటల దగ్గరికి వెళితే ఎక్కడ చూసినా దేవుని మనసు కనపడుతుంది. మరి నీవేం మాట్లాడినా సరే అందులో పరిశుద్ధత ఉంటుందా? మనిషి మాట్లాడితే పవిత్రత ఏమైనా ఉంటుందా? అందరూ ఓకే అనే మాట, ఆలోచనలు ఏమైనా ఉంటాయా మనసులో? అవి చెబితే నన్ను అంటారేమో. అందుకని భూమి మీద ఉన్న ఎవరు మనసు ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. కానీ దేవుడు మాత్రం ఆయన చెప్పగలడు. ఆయన వింటే మనం అందరూ సంతోషించగలము. ఆయన మాటలు వింటే మనం మారగలము. ఆయన మనసు అర్థమైతే దేవుని మనసు ఇంత గొప్పదా? ఎందుకంటే దేవుడు కల్మషము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన గురించి వ్రాయబడిన మాట లేవియ కాండములో ఉంటుంది 19వ అధ్యాయంలో, నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధుడును, నేను కోటీశ్వరును గనుక, నేను మినిస్టర్ను గనుక, నేను అయ్యగారిని గనుక అని మనకుంటది ఆలోచనలు. మీరు పరిశుద్ధులై ఉండవలను. ఏంటండి ఆయన మనసులో? ఇది మనసు అంటే ఎంత గొప్ప మనసు అండి. ఆయన భూమి మీద కావాలనుకున్న పిల్లలు ఎంతమంది అంట? కోట్ల మంది, అనేక మంది. వచ్చిన వారు, పోయిన వారు, అందరిని తీసేగా ఉన్నవారు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇప్పుడు. ఇంకా వచ్చిన వారిని, వెళ్ళిపోయే వారిని, ఉన్నవారిని, రాబోయే వారిని, అందరినీ దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు నిర్దోషులుగా ఉండాలి. అదండి కన్న తండ్రి మనసు. అందుకే ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు? ప్రభు మనసు ఎరిగినవాడా? దేవుని మనసు ఎలా తెలుస్తుందండి? దేవుడు కనపడతాడా ఏంటి అనుకుంటాం మనం. అలా కదని అనుకుంటాం బైబిల్ తెలియక. అందుకే లేఖనాల పరిశోధన. దేవుని మనసు మనందరికీ వినిపిస్తున్నాడు. ఆయన వాళ్ళు లేవు కదా, వినిపిస్తున్నాడు. చెవులతో వినాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన కనులకి చూపించడమే కాకుండా ప్రకృతిని అంతా చూపిస్తున్నాడు. ఆయన మనిషికి జ్ఞానం కలగలేదు, అయితే నేను వినిపించాలి. అందుకని ప్రారంభం నుండి మనుషుల్ని పుట్టక ముందు ఏమనుకున్నాడో రాయిస్తున్నాడు, పుట్టిన తర్వాత వారి తీరుతనులు ఎలా ఉన్నాయో రాయిస్తున్నాడు. ఏ ఒక్కరైనా నా కొడుకు ఇలాంటి వాడైనా బహిరంగంగా చెప్పగలమండి మనం? నా కూతురు ఇలా చేసేసిందని ఎవరైనా చెప్పగలరా?
దేవుడు ఇలా చేసేశారని చెబుతుంటే అర్థం కాని మత సాందస్యవాదులు వాళ్ళెందుకు తప్పు చేశారు, వీళ్ళెందుకు తప్పు చేశారు, వాళ్ళెందుకు తప్పు చేశారు, దావీదెందుకు తప్పు చేశాడు అంటున్నారే తప్ప దేవుడు తన మనసులో ఉన్నది బహిరంగంగా చెబుతాడంతే. బహిరంగంగా చెబుతాడు. నా భార్య తప్పు చేసిందని మనిషి చెప్పకపోవచ్చు, మనిషి దాయాలనుకుంటాడు, దానివల్ల క్షేమమేంటి? దేవుడు తండ్రి కాబట్టి అన్ని చెబుతున్నాడు ఆయన. సొదొమ ప్రజలు చాలా నీచమైన పాపం చేస్తున్నారు. వృద్ధుడని లేదు, బాలుడని లేదు, అందరూ ఏం చేస్తున్నారట? వ్యభిచారులుగా ఉన్నారు, జారులుగా ఉన్నారు. లోతు కుమార్తెలు తన తండ్రితోనే ఏం చేశారు? సాంగత్యం చేశారు. మందు పట్టించి, మత్తు పట్టించి. మరి దేవుడు రాయించొద్దా? దేవుడు రాయించాడు. ఇగో లోతు ఎలా చేశాడు, వాడి పిల్లలు ఎలా చేశారు. దాచుకుంటే దాచబడి ఉంటుందని అనుకోకండి. అతిక్రమములు ఒప్పుకునేవాడు వర్ధెల్లుతాడు, కప్పుకునేవాడు ఏం చేయడంట? కప్పుకున్నంత మాత్రాన్ని వర్ధెళ్ళు కంపు వస్తే ఒకనాటికి తెలిసిపోద్ది. మర్డర్ చేసి సింట్లో పెరేసి అటు ఇటు తిరిగి కారు మీద తిరిగి మళ్ళీ వచ్చేసి భయంకరం వచ్చి సెంటు కూడా వెళ్ళిపోతున్నాను ఒకనాడు తప్పనిసరిగా బయటకు వచ్చేస్తుంది. అలా ఎన్నో పెద్ద పెద్ద సిటీలో, గ్రేటర్ సిటీలో ఎన్నో నేరాలు మనకు టీవీ మీడియాలో చూపిస్తున్నారు, సెల్లో చూపిస్తున్నారు. బయటికి రాదా? నీ నేరం నేను పట్టుకుంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వారిలారా, దేవుని గ్రంథంలోనికి వెళితే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని పరిశుద్ధులు కావాలనే కోరిక ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఎప్పటిదంట? ఈ జగత్తు భూమి లేకముందు, భూమి పుట్టక ముందు. అప్పుడు భూమి లేదు. ఆయన పిల్లలను చేద్దామని అనుకున్నప్పుడు, పిల్లలను లోకానికి పంపిద్దాం అనుకున్నప్పుడు ఆ పిల్లలు ఎలాగుండాలి? మనమైతే సైతన్యానికి పంపించాలా, నారాయణకి పంపించాలా, రెబరాలకు పంపించాలా, దగ్గరగానో వమ్మంగైనా పంపించాలా, తల పోటు వాళ్ళతో. దేవుడు అంటాడు, నా ఎదుట ఉండాలి వారు. మనకి ఒకరిద్దరు పిల్లల్ని ఇస్తే వాళ్ళని బట్టి మనం బాధపడిపోతుంటాం. ఈ 800 కోట్ల మంది ఉన్న వారినే చూసుకుంటే ఎంత బాధ అనుభవిస్తున్నాడండి. ఇద్దరు పిల్లల్ని ఇస్తే నువ్వు ఎత్తి కొదేసేస్తున్నావే. ఏటండి నీ మనసు ఓపిక? అమ్మమ్మ ఇక నాకు పిల్లలు ఆపరేషన్ ఏం చేసుకుంటాను, పెళ్ళి అంటే సందర్భపడ్డారు. అమ్మ మరి ఏదో తల్లిదండ్రులుగా పెద్దవారిగా ఈసారి కూర్చుకోమ్మా, ఈసారికి అలాగని బ్రతిమలాని అభిప్రాయం వాళ్ళకు. అందుకనే కొంతమంది ముందుగానే పిల్లలు వద్దనుకుంటున్నారట. మేధావులు మరి వాళ్ళు చాలా తెలివైనటువంటి వారు అనుకుంటున్నారు. కానీ దేవుడు అనేక మంది పిల్లలు కావాలని వారిని లోకానికి పంపిస్తే వారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? దేవుణ్ణి బాధ పెడుతున్నామని ఎప్పుడైనా మీకు తెలుసండి? దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఆయన వివేకము కలిగి ఆయన ఎదుటి వారు కలరేమోనని ఆకాశం నుండి యెహోవా నరులను చూసి పరిశీలన చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 14:2 వివేకము కలిగి దేవుని ఎదుటి వారు కలరేమో అని వివేకం ఆకాశంలో నరులను చూసి ఏం చేస్తున్నాడంట? పరిశీలన చేస్తున్నాడు. చేస్తే వారందరూ దారి తొలగి, ఎవరు దారిలో లేరంట, ఎవరు పద్ధతిలో లేరంట, ఒక పద్ధతి అయిన రూట్ మీద లేరట. పద్ధతిగా నడుస్తున్నారా అండి? ఇప్పుడు పద్ధతిగా బ్రతుకుతున్నారా అండి? బొత్తిగా చెడిపోయి ఉన్నారంటే ఎలా ఉంటది ఆయన మనసు? నేను చేయవారు లేరు. ఎంత పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక ముందు కోరుకున్నాడు. ఆ కోరికకు వ్యతిరేకంగా బ్రతికేస్తుంది లోకం. ఎవరికి దేవుడి గురించి జ్ఞాపకాలు లేవు. అందుకని అమ్మ 4 అంటే 4 గంటలు ముగించారు. అయ్యగారు 4 అన్నారు కానీ మీరు 4:30 ముగించారండి. 4:30 అన్నారండి, 5 అయిపోయింది. టైం చూసుకుంటాం మనం లాస్ట్. ఏం చేత మనం ఇంటికి వెళ్ళిపోయి టైం చూసుకుంటాం కానీ దేవుని మనసు మనం వింటూ ఈ మనసు వినాలనే ఆలోచనతో ఉండవు. మనుషుల మాటల్లో ఉండి స్టవ్ మీద ఉన్నదన్న పాడు చేసుకుంటాం తప్ప దేవుని మాటలు వినటానికి ఎవరు మనం ఏం చేయం, ఇష్టపడతామా? అలాగని చెప్పి ఎక్కువ లాగా తీసుకోవాలండి. మీరు విని పసలెక్కిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఆసక్తితో వినేవారు కూడా ఉన్నారు. అన్ని వర్గాల వారు ఉన్నారు.
కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని మనసు చెబుతున్నప్పుడు ఇంతకంటే ఆయన మనసులో ఇంకేముండాలి చెప్పండి? దేవుడిగా నా పిల్లలు బంగారం అన్నాడా, వెండి అన్నాడా, కోటీశ్వరులు అన్నాడా? లేదే. పరిశుద్ధులుగా ఉండాలి, భక్తులు పరిశుద్ధులుగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారా? నిర్దోషులుగా ఉండాలనుకుంటున్నారా? నిష్కలంకులుగా ఉండాలనే ఆలోచన వారికి తెలుస్తుందంటే దేవుని మనసు తెలిస్తే కదా. దేవునికి పండిస్తే చాలు, దేవునికి కాయిస్తే చాలు, దేవునికి పువ్విస్తే చాలు, దేవునికి ఏదో ఇస్తే చాలు అనుకున్నారే తప్ప దేవుని మనసు తెలుసుకోవాలనుకోలేదు. అందుకని ప్రభు మనసు ఎరిగిన వారు ఎవరు అంటున్నాడు. ఆయన మనసులో ఉంది కాబట్టి. అసలు నా మనసు తెలుసుకున్న వారు ఎవరండి? ఒక్కొక్కప్పుడు పిల్లలు అంటారు, ఎప్పుడైనా నా మనసు మీరు తెలుసుకున్నారా డాడీ అంటారు. అంటే అలా మనసులో పెద్ద మోపు పెట్టుకొని ఉంటారు, మోపు చేస్తుంటారు. నా మనసులో ఎప్పుడైనా మీరు వింటున్నారా? మీ సంబంధం, మీ పని, మీ చదువుల్లోనే మీ ఇష్టమే, పెళ్లికి మీ ఇష్టమే, అన్నిటికీ మీ ఇష్టమే. నా మనసులో ఏమైనా మరి ఏముందో మీరు అసలు వింటున్నారా? పిల్లల మనసులో ఉన్నది తల్లిదండ్రులు వినాలట. కూర్చారా? తల్లిదండ్రుల మనసులో ఉన్నది పిల్లలు వినాలట. నా మనసులో ఏముంది ఎప్పుడైనా తెలుసుకున్నావురా అనంటే పిల్లలు అతి తెలివి పెరిగిపోయారు కాబట్టి, కాదు నా మనసులో ఏముందని అప్పుడు ఏమైనా తెలుసుకున్నావు? అసలు నేను ఏ గ్రూప్ తీసుకోవాలో, ఏ చదువుకోవాలో, ఏం చెయ్యాలో, అసలు ఏం చేస్తావు అని ఎప్పుడైనా అడిగేవాడా? ఇలా అందరికి ఫ్రీడమ్, స్వతంత్రం వచ్చేసిందండి. ఒకరి మనసు ఒకరు చెప్పుకోవడం, తెలుసుకోవడంలో ఉండిపోయారు. దేవుని మనసు మర్చిపోయారు. దేవుని మనసు ఏమైపోయారు? మర్చిపోయారండి. మరి ఆయన మనసు ఎంత గొప్పదో దేవుని మనసు ఎరిగితే మనిషి కుదురుబాటులో ఉండట, కుదురుగా ఉండడా, క్షేమంగా ఉండడా. ఆయన మనసు ఎంత గొప్పదండి. ఆయన పరిశుద్ధుడట. ఆయన ఎవరంట? ఆయన యందు ఏ పాపము లేదు. మరి పాపము లేని తండ్రి నుండి పుట్టిన మనం ఎలా ఉండాలి? పాపం లేని వారిగా ఉండాలి కదండి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పాపిని ప్రభువా ప్రార్థన స్టార్ట్ చేస్తే చాలు మనం ఏమంటాం? పాపిని ప్రభువా, దౌర్భాగ్యురాలను ప్రభువా, ఏంటి ఇలా దిగజారిపోయావు? ఇలాంటి ప్రార్థన చేస్తున్నావు? 30 సంవత్సరాలైనా అలాంటి ప్రార్థన చేస్తున్నావు, 40 సంవత్సరాలైనా అలాంటి ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుని మనసు నీకు తెలియలేదా అంటే తెలియలేదండి బాబు. చాలా మందికి, కొంతమంది తెలిసిండు చేయలేకపోతున్నారు, తెలియక మరికొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే దేవుడు తన మనసును చెప్పాలని ఆలోచనతో ఈ కార్యక్రమంలో దేవుని మనసు మీకు తెలియాలి. దేవుని మనసులో ఎవరున్నారంటే ఇప్పుడు దేవుని మనసంతా నీవే. దేవుని మనసు అంతా ఎవరున్నారు? ఆయన మనసంతా మీరే, నేనే. ఆయన పిల్లలుగా మనుషులంతా ఆయన మనస్సులో ఉన్నారండి. మనకి చెత్త చెదారం తుక్కు దోగర అంతా ఉంటది లోకంలో ఉన్నదంతా. దేవునికి ఇంకో రెండోది లేదండి, ఇంకో రెండోది లేదు. ఎందుకంటే ఈ భూమి మీదకు నేను పంపించక ముందే కోరుకున్న నా మనసులో పుట్టిన ఆలోచన, మనసున్న వాడిగా నాలా ఉండాలని కోరుకున్నాడు ఆయన. ఎలా ఉండాలి? నాలా పరిశుద్ధులుగా ఉంటేనే కదమ్మా నువ్వు పరలోకానికి రాగలవు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే మాటలో చెప్పండి. ఏ పాడు పని చేసినా అసెంబ్లీలో కూర్చోవచ్చు, ఏ తప్పుడు పని చేసినా నాయకుడైపోవచ్చు, ఇంకొకటి చేసినా మరి అయ్యగారు అనిపించుకోవచ్చు, వాక్యం తెలియకపోయినా మరి బోధకుడు అని అనిపించుకోవచ్చు. పరలోకానికి వెళ్ళాలంటే మరి నీకు అర్హత ఇది, అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి. అవన్నీ నీకు కలగాలంటే ఇక్కడ వీళ్ళందరూ లోకంలో ఉన్న మనుషుల యొక్క మనసు కాదండి, దేవుని మనసు తెలుసుకోవాలి. ఆ దేవుని మనసు ఎప్పుడు మన వైపే చూస్తుంది, మన నిమిత్తమే ఆలోచిస్తుంది. అందుకే మన నిమిత్తము ఆయన మనసు చెబుతున్నాడు. ఆయన మిమ్మల్ని కావాలన్న తర్వాత నేను 6 దినాలు కష్టపడ్డానంటున్నాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. నిర్గమకాండం 31వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. దేవుడు 7వ దినమందు, ముందు ఒక మాట చదవండి 4:4లో. దేవుడు 7వ దినమందు ఆయన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను. ముగించి
దేవుడు తన కార్యములన్నిటినీ 7వ దినములోగా ఏం చేశాడంట? ముగించాడట. విశ్రమించాను అని ఉంటది. ముగించి ఏం చేశాడంట? విశ్రమించాను. ఈ మాట నా పిల్లలైనంటి వారికి తెలియాలనే కదండి వ్రాయించాడు. దేవుడు 7వ దినాన్ని విశ్రమించాడట. 6 దినాలు కష్టపడి, మనం పిల్లలతో, నాయనా మీరు చిన్నగా ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాను, చాలా శ్రమ పడ్డాను, చిన్న వయసులో చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా కష్టాన్ని అనుభవించామని చెబుతారు. ఏం చేత? వారి మనస్సులో ఉన్న బాధ, వారి మనస్సులో ఉన్న ప్రేమ, వారి మనస్సులో వారు పడిన కష్టం వారి పిల్లలకి తెలియాలనే ఉద్దేశం చేత కదండి చెప్తారు. అవన్నీ ఇప్పుడెందుకు నాన్న అంటుంటారు పిల్లలు. వాళ్ళకేం తెలుస్తుందండి? మీకు తెలియాలరా. ఇంక మీరు ఒకప్పుడు తండ్రి కాబోతారు, మీరు తల్లి కాబోతారు. కష్టం అంటే ఏంటో తెలియాలి. అంటే 7వ దినం విశ్రమించాడంటే 6 దినాలు దేవుడు మన కోసం కష్టపడ్డాడని. ఎన్ని దినాలంట? 6 దినాలు. 6 దినాలు. ఆదికాండం 1వ అధ్యాయంలో 6 దినాలు ఈశ్వదినాలు అని బైబిలు పరిజ్ఞాన పండితులుగా జైశాలి గారు, ఇది ఈశ్వదినాలు. 6 ఈశ్వదినాలలో అంటే కోట్ల సంవత్సరాల కాలం. అది 6 దినాలంటే దేవుడు కష్టించి పని చేసినటువంటి దినాలు 24 గంటల భూదినం కాదు. ఈ విశ్వములో ఆయన ఎన్నిటినో ఏర్పాటు చేశాడు. ఎన్నో గ్రహాలు, ఎన్నో నక్షత్రాలు, నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, కనిపించనవి, కనబడనవి, ఈ సృష్టిలో ఎన్నో ఉన్నవి. అవన్నీ ఒక్కొక్క దానికి ఒక కాలం ఉంది. నక్షత్రాల కాలం వేరు, సూర్యుని కాలం వేరు, నవగ్రహాలు తిరిగే కాలం టైము వేరు, భూమి తిరిగే కాలము టైము వేరు. మనుషులు లెక్క పెట్టుకున్నది, మనుషులు ఇప్పుడు అనుభవిస్తున్నది భూకాలమాన ప్రకారంగా ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చింది. దేవుడు భూకాలమానం చెప్పటం లేదు. ఈశ్వదినాలు, ఈశ్వములో ఉన్నవన్నీ తిరిగితే దేవునికి ఒక దినముగా లెక్క. ఈశ్వం తిరగాలి అంటే ఈశ్వదినాలను ఎన్ని కోట్ల సంవత్సరాలుగా అంచనా ఇస్తుంది ఈ శాస్త్రం. అంటే 1400 కోట్లు, 1500 కోట్లు, 1800 కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి నిర్మాణం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలట 6 దినాలు ఆయన పడిన కష్టం. ఆయన అంతగా కష్టించి పని చేశాను అని చెప్పవలసిన అవసరం ఏంటి? ఎందుకు వచ్చింది ఆ యొక్క మాట? ఎందుకు చెబుతున్నాడు? ఆయన మనసులో ఉన్నది. ఇవో నా మనసు మీరు తెలుసుకోవాలి. నా విశ్రాంతిలోకి రండి రాని ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. విశ్రాంతి దినాన్ని తప్పనిసరిగా మీరు పాటించండి అన్నాడు. ఆయన కష్టాన్ని చెప్పి ఆ ఒకనాడు ఆ విశ్రాంతి దినంగా చూపించిన దినమే నీకు పరలోకములో ఒక విశ్రాంతి దినముగా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాడు. దేవుని మనసంత గొప్పది. ఒరే మీరు నా మాట ప్రకారంగా ఈ విశ్రాంతి దినం ప్రకారంగా మీరు నడిస్తే, మీరు పాటిస్తే రాను రాను జ్ఞానమైనటువంటి కాలాన్ని బట్టి రాబోయే భవిష్యత్తు మీకు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. భూమి మీద ఉన్న 60, 70, 80, 100 సంవత్సరాల కాలంలో ఎవరికైనా విశ్రాంతి ఉందా చెప్పండి? మనశ్శాంతి ఉందా? ఆలోచించండి. అందుకే దేవుడు భూమి మీద ఎంతో కష్టపడి శ్రమ పడుతూ దేవుని కొరకు బ్రతికిన తన పిల్లలైన వారందరికీ విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాడు. అందుకే ఆయన ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు మన పట్ల. 6 దినాలలో సమస్తాన్ని ఆయన నిర్మాణం చేశాడట. ఎవరి కోసం? ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం అని అర్థం కావాలి. మన కోసం. నువ్వు అనుభవిస్తున్న ప్రతి గింజ మీద ఎవరి కష్టం ఉంది? దేవుని కష్టం. వింటున్నారా అండి? దేవుని కష్టం. అర్థమవుతుందండి? దేవుని కష్టం. నాన్న కష్టమే పెద్ద గొప్పది అనుకొని కన్నీళ్ళు గార్చేస్తాం. అమ్మ కష్టమే పెద్దది అనుకుంటాం. దేవుని రెక్కల కష్టం చూడండి. 31:17 వచనం నిర్గమకాండం. 6 దినములలో
యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పు. నా మనసులో ఉన్నది, నేను ఇంత కష్టపడ్డానని చెప్పు. పని మాని. కష్టపడకుండగానే ఇల్లు నిర్మాణం అవుతుందా చెప్పండి? కష్టపడకుండగానే మనం ఈ స్థాయికి వస్తామా అండి? దేవుడు ఎంత కష్టపడితే ఎంత ఇష్టం వచ్చిందని చెప్పండి. ఆకాశంలో ఎప్పుడైనా మార్పు కనిపించిందా? నువ్వు ఇంటిలో కొనుక్కున్న ఖరీదైనటువంటి అద్దం కానీ, ఆ డ్రెస్సింగ్ టేబుల్ కానీ, పెళ్లి కూతురు చేసుకున్న అందమైనటువంటి అద్దం, అదన్నా ఒకనాటికి అర్థమైనా సరే అలాగా అండి మసకబారిపోతుందేమో కానీ ఆ ఆకాశాన్ని చూడండి. ఆ ఆకాశాన్ని చూడండి, పగిలిపోతుందా? ముక్కలైపోతుందా? మసకబారిపోతుందా? లేదే. ఆయన కష్టం అది. అందులో ప్రకాశిస్తున్న నక్షత్రాలను చూడండి. అందుకే 6 దినాలు మీకు అవసరమైనవన్నీ చెయ్యటంలో ఆకాశంలో సృజించి పని మాని విశ్రమించినని చెప్పు. చెప్పు, నా ప్రజలైన ఇశ్రాయేలుకి చెప్పు. మోషే, నువ్వు చెప్పాలి వారికి, నువ్వు చెప్పాలి. చెప్పకపోతే నా మనసు వారికి తెలియట్లేదు. 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 6-7 వచనాలు. బుద్ధి లేని అవివేక జనమా, బుద్ధి లేని అవివేక జనమా. మోషే గారు స్వయంగా చూస్తున్నాడండి ఇశ్రాయేలు ప్రజల తిరుగుబాటు. వారు సొనుక్కోడు, వారు గొనుక్కోడు, దేవుని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం. అంతే కదండి. మనకు కూడా ఇంకెప్పుడు ముగిస్తారండి అనుకుంటాం, ఇంకెప్పుడు వెళ్ళిపోతాం, టైం అయిపోతుంది కదా మన టెన్షన్ మనకుంటుంది. ఇశ్రాయేల్ టెన్షన్ ఇశ్రాయేల్ది. ఇశ్రాయేల్ని బట్టి మోషే గారికి టెన్షన్ ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఇంత కాపుదలు ఇస్తుంటే, వండబెట్టిన ఆహారము 40 సంవత్సరాల కాలం ఇచ్చి పోషిస్తుంటే, అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు ఎక్కడ కాలుకు నొప్పి లేదు, వెనక లేదు, వాపు కూడా లేదు. అయ్యగారు ఒక అరగంట గంట నిలబడి ప్రసంగం చేస్తే కాళ్ళు వాసిపోవచ్చు. నాకున్న కంప్లైంట్లు నాకు ఉంటాయి. మరొక కొంతమంది నిలబడటానికి, ప్రయాణం చేయటానికి, నడిస్తే వారి కాళ్ళు, వారు అవయవాలన్నీ కూడా చాలా ఇబ్బందికరం. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యములో 40 సంవత్సరాలు ఎక్కడ ఏ బాధ లేదట. వండబెట్టన ఆహారం, ఎక్కడికెక్కడికి ఎండ తగలకంట మేఘం, రాత్రులేమో అండి మరి చక్కనటువంటి అగ్నిస్తంభం, లైటింగ్, ఎన్ని సదుపాయాలు చేస్తూ నడిపిస్తున్నాడంటే నా ప్రేమ తెలుసుకోవాలి. వారిని కానాను దేశానికే కాదు, ఒక పరలోకానికి నడిపించాలనే ఆలోచన దేవునిలో ఉంది. అది మోషేకు చెబుతున్నాడు. వింటున్నారా వీళ్ళు? వింటం లేదు. అప్పుడు మోషే గారు, బుద్ధి లేని అవివేక జనమా, మీకు ఏమైనా తలకాయలు ఉన్నవా? అసలు మీ మనసులో ఏమైనా జ్ఞానం ఉందా? ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా. ఇలాగైనా ఆయన చేసిన ఉపకారానికి ఉపకారం చేయటం, తిరుగుబాటు చేస్తారా? సొనుక్కుంటారా? వెనుతిరిగి వెళ్ళిపోతారా? ఆ బానిసత్వం చేసినప్పుడు ఆ ఈజిప్టు రాజు పెట్టిన భోజనాలే బాగున్నాయి అనుకుంటారా? వాళ్ళకి మధ్య మధ్యలో కీరకాయలు, కాకరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు గుర్తుకొస్తున్నాయంట. వాళ్ళకి నడిచేటప్పుడు ఏం గుర్తుకొస్తున్నాయి? అగా మా ఏరియాలో అయితే తెల్లటి ఆహారం, ఆంధ్ర భోజనం ఉంటది. అంతే కదండి. ఆంధ్ర భోజనం ఫేమస్, ఒరిస్సా భోజనం ఇంకొకటి ఫేమస్, ఇశ్రాయేల్ ప్రజలకు ఈజిప్టు దేశంలో ఉన్న భోజనం ఫేమస్. ఏంటది? జావా. ఏం జావండి? బానిసలకి మాంసం పెట్టి, పలావ్ పెట్టి అన్ని సదుపాయాలు చేస్తారండి. అలా మాట్లాడుతున్నారు. కానీ అంత గౌరవంగా చూసాడు అప్పారు. దేవుడు శక్తి వల్ల అలా నిలబడ్డారే కానీ అంత సదుపాయాలు ఏం కలిగించలేదు. ఆయన దేవుడు చేసిన ఉపకారానికి ప్రతీకారంగా మీరు ఎలాగైనా బ్రతుకుతారు అంటున్నాడంటే దేవుని మనసులో ఎంత బాధ ఉందో మోషేకు తెలుసా అంటే తెలుసు. మోషే దేవుని మనసు ఎరిగిన వాడు. ఆయన పిల్లలైనంటే వారిని కాపాడాలని, వారిని నడిపించాలని, వారిని రక్షించాలని, వారిని విడిపించాలని
దేవుడు పడుతున్న తపన, దేవుడు మోసేకు చెబుతున్న బోధ, ఆ మాటలు, ఆ ధర్మశాస్త్రం మోసే వింటున్నాడు కాబట్టి ఎంత ప్రేమ అండి దేవునికి, ఎంత ప్రేమో మోసేకు తెలుసు. దేవుడు మనసున్నవాడు, మనలాగా మనసు లేనివాడు కాదు. మనకు మనసు ఇరిగిపోయిందంట. మనకు మనసు ఏమైపోతుందంట, హృదయం అద్దమని, అది పగిలితే అతకదని, ఇలాంటి పాటలు రాసుకున్నారు. దేవుడు అతికించటానికి దేవుని మనసు, రే నా మనసు నీకు తెలిస్తే హృదయము పగిలిపోయేది కాదది, గాజు పెంకు కాదది. అది లోక సంబంధమైన జ్ఞానము చేత, నువ్వు అలాంటి భేదాల చేత అలాంటి ఆలోచన కలిగి ఉన్నావే తప్ప, మనసు దేవునితో ఏకం అయినప్పుడు అందరూ సమానంగా చూసే అవకాశం ఉంటుంది, బద్దలైపోదు. అందుకేనండి మీరంటే నాకు చిరాకు అంటారు. చిరాకు పడొద్దు అన్నాడు దేవుడు, కోపపడొద్దు అన్నాడు దేవుడు, ద్వేషించొద్దు అన్నాడు దేవుడు. ఏమండి అంటే ఎంత మనసు అండి దేవునికి. నీకు ఊరికే చిరాకు వచ్చేస్తుంటది అంతే. ఇక ఒకసారి, రెండుసారి, మూడోసారి అంతే అంటాం. అంతే మనం నెంబర్లు చెప్పేస్తాం మనం. అంటే నీకు నీ మనసుకు ఏమలేదు, ఓపిక లేదు. నీ మనసుకు ఓపిక ఎందుకు లేదు, జ్ఞానం లేదు. దేవుని మనస్సు దినమంతయు తన చేతులు ఓపికతో చాపుతూనే ఉన్నాడు ఆయన. అందుకనే దేవుడు తన పిల్లలు ఏంటంటే వారి నిమిత్తము 6 దినాలు పని మాని విశ్రాంతి తీసుకున్నంతగా కష్టపడ్డాడని చెప్తున్నాడు. ఎందుకు కష్టపడ్డాడట, భూమి మీద నా పిల్లలు రాబోతున్నారు, వాళ్ళకి అన్ని అవసరతులు ఉండాలి. రేపు పండగ వస్తుంది, పండగ వస్తే ఏం చేస్తారు, అన్ని అమూరుస్తారు. ఏం చేస్తారండి, ఆడపిల్లలు వస్తారు, అల్లుడు వస్తాడు, మనవాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. పుల్లలు, పిండి, బియ్యం, నూనె, బెల్లం అన్నీ, ఏటికి ఏది లేదని కంగారు పడిపోతుంటారు తిండి కోసం. మరి దేవుడు నీకంటే ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడు. తాతగా నీకంత బాధ్యత ఉంటే రేపేమో పొల్లుటుక్కుమనే వాడికి ఇంతమంది పిల్లల్ని పెంచి పోషించేవాడు. ఇవి ఎంతమందిని పోషిస్తావండి, నీ వాసన పక్కడు కూడా వెళ్ళకుండా మెయింటెనెన్స్ చేస్తావు అవసరమైతే. ఎవరికి ఏమీ ఇవ్వకూడా దేవుడు మనుషులను పెంచాలి, ఒకరినే ఇద్దరినా, కోట్ల మందిని. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా నేను ఏం చేశాను, మీ మధ్య పెంచాను. వాళ్ళు గొప్పవారంటే పెంచాలి కదండి. అర్థమైందండి. నేను ఎన్నో జీవరాశులను పోషించాలి, నేను ఎన్నో సముద్రంలో జీవరాశులను పోషించాలి, నేను ప్రకృతి మీద ఎన్నో జీవరాశులను పోషించాలి. ఎంత కష్టం అండి ప్రతిరోజు, ఆలోచించండి. దేవుడు ఇంతగా తన ప్రేమను, తన మనసును మనుషులకు తెలియాలనే ఆలోచనతో ఉన్నాడంటే మన తండ్రిలో ఎంత ప్రేమ ఉంది చూడండి. ఒకసారి మనం నిర్గమకాండములో దేవుని మనస్సులో మనుషుల పట్ల ఏ విధంగా ఉండాలో ప్రారంభంలో ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు చూడండి. 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములు నువ్వు దీర్ఘాసువంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏ కీడు చేసేడు, ఎవరు ఎదురొచ్చారు అనుకుంటావు నువ్వు, నువ్వేమనుకుంటావు? ఎక్కడన్నా స్పాట్ లో లేచిపోయావనుకోండి, ఏ కీడు చేశాడు, ఎవరి కప్పకాయ, ఏ జన్మలో చేసిన పాపం అనుకో. ఏ జన్మ కాదురా, ఈ జన్మే. అర్థం చేసుకోలేక తలపాకు గురించి తిప్పలు పడకు, జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానిస్తే దీర్ఘాసువంతుడు అవుతా అన్నాడండి ఆయన. తల్లికే కోపం వస్తుంది, నువ్వు ఏ లారీలోనే పడిపోతావని. అవును, ఆవిడ మనసు బద్దలైపోయింది అని అనుకునే స్థితి వచ్చినప్పుడు నీ స్థితి ఇలాగ అయిపోతుందనే ఆవేదనతో మాట్లాడేసే వాళ్ళు కూడా ఉంటారు. నీ తల్లిదండ్రులను ఉసురు పెట్టకూడదు. అందుకే దేవుడు చెప్పాడు, మొదటగా తల్లిదండ్రుల దగ్గర నుంచి వారికి క్రమం నేర్పించాలి, నా దగ్గర నుంచి పాఠం నేర్పించాలి. మీ దేవుడైన యెహోవాను మాత్రమే మీరు ప్రేమించాలి. మీ తల్లిదండ్రులు మీరు ఏం చేయాలి, సన్మానించాలా. నీకేం తెలియదులే, మా బాధ తెలిసేసి. కానీ ఇవన్నీ ఆయుష్కాలం తగ్గించబడతాయి, గుర్తించుకోండి.
మీ కాలం కుదించబడుతుంది. అదే మెయింటెనెన్స్ అలవాటు అయిపోతే ఒకనాడు తల్లిదండ్రులు కాదనే స్థితి నీకు వస్తే ఎందుకు ఇవ్వాలి నీకు కాలాన్ని? తల్లిదండ్రుల్ని కాదన్నావు, ఇరుగు పొరుగు వారిని కాదన్నావు, చేయరాని కార్యక్రమాలు చేస్తున్నావు, మోసకరమైన వ్యాపారాలు చేస్తున్నావు, మోసకరమైన వ్యభిచారం చేస్తున్నావు, రకరకాలైన పనులు చేస్తున్నావు. ఎందుకు ఇవ్వాలి నీకు కాలం? నేను ఎప్పుడు ఇస్తానంటే దీర్ఘాయుసు. ఇగో నా మాటలు వింటే దీర్ఘాయుసు, మీ తల్లిదండ్రులు సన్మానిస్తే దీర్ఘాయుసుని ఇస్తాను అని ఇలా అన్ని చెబుతూ అంటున్నాడు. నరాత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు. మీరు వ్యభిచరింపకూడదు అన్నాడండి. మీరు వ్యభిచరింపకూడదు. దేవుని మనసు అండి. నా పిల్లలు పవిత్రులుగా ఉండాలి, వ్యభిచారులుగా ఉండకూడదు. అదిగో ఆవిడ చూడండి అన్నట్టుగా ఉండకూడదు. ఇక ఈవిడ మంచిది కాదండి, ఆయన మంచోడు కాదండి, చెడ్డ పేరు నా పిల్లలకు రాకూడదు. ఎంచేత జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఏమనుకున్నాను? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని మనసు కలిగి నాలా ఉండాలని కోరుకున్న మనసు. అందరూ నాలా ఉండాలని ఎవరన్నా అంటారా? ఏదో అంటారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. బాగుండే పని ఒకటే చేయడు, మాట బాగుంది కాబట్టి ఆట వెనకాల రాసుకుంటాడు. అప్పుడప్పుడు చదువుతుంటారు కదండి, అందరూ బాగుండే పనులు చేయడానికి ముందు నువ్వు బాగుంటే బాగుంటుంది. అది బాగుంటాడు కానీ సూక్తి మాత్రం డైలాగ్ అన్ని రాస్తాడు. చదవటానికి బాగా ఉంటుంది, పాటించడానికి అవతల వాడికి ఏమీ అవకాశం లేదు. కానీ దేవునికి ఉంది. అందరూ పరిశుద్ధులుగా ఉండాలి, అందరూ నిర్దోషులుగా ఉండాలి, వాళ్ళ మధ్య నేను తండ్రిగా ఉండాలి, వాళ్ళ మధ్య నేను పొంగిపోవాలి. ఇది దేవుని మాట, ఇది దేవుని మనసు. అందుకే మీరు వ్యభిచరించకండి. స్త్రీలకు పురుషులకు చెబుతున్నాడు. స్త్రీ జాతికి ఉందా ఈ జ్ఞానం? పురుష జాతికి ఉందా ఈ జ్ఞానం? చదవండి. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగు వాని మీద ఏం చేయకూడదంట? అబద్ధ సాక్ష్యం. అబద్ధం మాట్లాడడానికి, అబద్ధం కల్పించడానికి, సాడీలు చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండకూడదు. అది పెద్ద ప్రాబ్లము. లేనిపోయిన మాటలు కల్పించి చెప్పకూడదు. మరియు పాటిస్తే మనుషులలో పరిశుద్ధత ఉంటాదని దేవుడు చెప్పాడు. ఏది పరిశుద్ధ? 10 ఆజ్ఞలంటే గొప్ప అంటాడు తప్ప ఒకటి పాటించుడు. నీ పొరుగు వాని మీద ఏం చేయకూడదంట? అబద్ధ సాక్ష్యాలు, అబద్ధపు మాటలు నీకు అనవసరం. ఇలా ప్రతి ఒక్కరు ఉంటే పొరుగు వారు ఎలా ఉంటారండి? పొరుగువారు దెబ్బలాడుకుంటారా? కోర్టు చుట్టూ తిరుగుతారా? చచ్చుకొస్తే ముందు ఒకరు వెనకాల ఒకటి కూర్చుంటారా? చెప్పండి. పొరుగు వారిని ప్రేమించేవారైతే అందరూ సమానంగానే వందనాలమ్మ వందనాలమ్మ అని చెప్పుకొని వెళ్ళరు. ఆవిడంటే ఈవిడ మొక్కను తిప్పుకుని వెళ్తా, అమ్మ ముందుకు వచ్చి నేను రాను అంటది. ఏం చేద్దాం? ఆవిడ ఉంది కాబట్టి. ఆవిడ అక్కడ రాదంటే ఆవిడ చూపిస్తుంటది. ఎలా వచ్చామో మన అందరూ కలిసి పడదాం అంటది. మరి ఏది? దేవుని మనస్సు తెలియాలి. నా మనస్సు తెలుసుకుని రా, మీరందరూ క్షేమంగా ఉండటానికి మీలో పరిశుద్ధత ఉండాలి. నీ పొరుగు వాని ఇల్లునైనను ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను. 16, 17 వచనాలలో పొరుగువాడు 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 అంటున్నాడు ఆయన. ఎందుకు అంటున్నాడు ఆయన? పొరుగు వాని భార్య అని ఆశించక అవులు వస్తాయండి, తెప్పలు వస్తాయండి, కాపురాలు ఎంత క్షేమంగా ఉంటాయండి? పొరుగు వాని భార్యతో నాని సహవాసం, పొరుగు వాని భర్తతో నాని సంబంధం. నీవు మనసు నిలకపోతే నువ్వు వివాహం చేసుకోమని చెప్పాడు కదా దేవుడు. ఏంటి బంధాలు? ఏంటి అంత వక్రమైన మార్గాలు? అందుకే దేవుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు ద్వారా ఒక మాట చెప్పాడు. ఈ ధర్మశాస్త్రం అంతా ఎలా ఉన్నదో ఒక మంచి మాటను మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూసుకుందాం. 19వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. అక్కడ కూడా ఇదే మాట చెప్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. అనునవి ఏం పాటిస్తావా? నిన్ను వలె. ఎవరు వలె? నువ్వు ఎలాగుండాలనుకుంటున్నావు? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకోవాలనుకుంటున్నావు? నీకు ఎలా మంచి కుర్చీ కావాలనుకుంటున్నావో, నీకు ఎలా మంచి పదార్థం కావాలనుకుంటున్నావో, నీకు ఎలా మంచిది కావాలనుకుంటున్నావో, ఎదుటి వారికి కూడా ఏముండాలి?
ఊరే ఆడికి చెడ్డదైనా పర్వాలేదు, మంచి వాటర్ నాకు ఎత్తండి, ఊళ్ళగా వాటర్ నాకు ఎత్తండి అంటాం. కొంతమంది ఆఖరి దాకా ఎవరైనా ఉంటారు అనుకోండి, ఆఖరి దాకా అయితే బాగోవు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించేటంత జ్ఞానము ఆలోచన నీకుంటే నీ పొరుగు వాడి నీలా ఉండాలి, నాలా ఉండాలి, నాలా ఆరోగ్యంగా ఉండాలి, నాలా లోటు లేకుండా ఉండాలి, నాలా సౌకర్యంగా ఉండాలి, నాలా ప్రేమ కలిగి ఉండాలి, నాలా జ్ఞానం కలిగి ఉండాలి, నాలా ఆహారం కలిగి ఉండాలని ఎప్పుడైనా కోరుకుంటారా? కోరుకొని సహాయం చేస్తారా? మా దగ్గర లేవండి. ఏమలేవండి? కొంతమంది కోరుకుంటారు కానీ అంట ఇవ్వలేరట. కోరుకున్నప్పుడు సహకరించలేవా? భూమి మీద ఆ మంచి పని చేయలేవా? దేవుడు నీకు గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, పక్షుల్ని ఇచ్చాడు, జీవరాశులు ఇచ్చాడు, అమ్మనిపించాడు, నాన్ననిపించాడు, తండ్రి అనిపించాడు, తాత అనిపించాడు. ఈ మాత్రం పని నువ్వు చేయలేవా? ఎన్ని చేశాడండి దేవుడు, ఎన్ని ఇచ్చాడు మనకు. దేవుని గురించి చెబితే మారు మ్రోగు పోవాలనుకున్నాడు ఆయన. అందుకని తోటపల్లిలో దేవుని మనసు మనిషికి తెలుసా అనే ఈ టైటిల్ చెప్పడం జరుగుతుంది. కొద్ది మందికైనా తెలియాలి. ఆసక్తి కలిగినట్టు వారు అక్కడ పరిచర్య ఉన్నాయి, అక్కడ చర్చలు ఉన్నాయి, అక్కడ సేవకులు ఉన్నారు. అయితే దేవుని మనసు వారికి చెప్పాలి. దేవుని మనసు ఎలాంటిదో చూడండి. నీ పొరుగు వాని ఇల్లు అయినను, నీ పొరుగు వాని గాడిదనైనను, నీ పొరుగు వాని భార్యనైనను ఆశించకపోతే కోర్టులే లేవండి, కేసులే లేవండి, లంచాలు లేవండి, మర్డర్లు లేవండి. ఉన్నాయండి? వాక్యం దగ్గర నిలబడితే కాదండి. మీరు ఎంత చెప్తేనండి ఏమైనా మారుతున్నారండి. మరి నిలబడిన మనం ఏం చెప్తాం? మీరు రోజు చెప్తాడు ఏంటంటే మా ఆవిడ ఎలా ఉందంటే, మరి ఆవిడ మారి వాక్యాన్ని సేకరణ చెబితే ఏం చేస్తాం? నన్ను అడిగితే నేను ఏం చెప్తాను? ఆవిడ వేసుకోవాలి మాత్రం. ఆవిడ ఏం చేయాలండి? నేను కానీ వేసుకోవాలి. నేను వేసుకుని ట్రై చేసి నేను ప్రయత్నాలు చేస్తున్నాను. మీరు కూడా ఆవిడ వేసుకున్న ఈ యొక్క వైద్య సదుపాయాలన్నీ వేసుకోవాలి. అమ్మో పొరుగు వాని పట్ల ఎలాగ ఉండాలంట, ఏమండి ఏ విషయాలన్నీ ఎలాగ ఉండాలంట దేవుడు చెప్తాడు. ఎక్కడైనా మారాలని నువ్వు కుదిరి పడితే నీ మార్పును బట్టి ఆయనకు మార్పు వస్తుంది. మా ఆయన మారడని నువ్వని, ఆవిడ ఏం మారుతుందని ఈయనంటే ఇద్దరు చెప్పే పాఠం నాకు. నా భార్య మనసు మీకు తెలిసి అసలు ఆవిడ మారుతుందా? ఇన్ని రోజు చెబుతున్నారు కానీ వాళ్ళ గొడవ వాళ్ళది. చూసారండి వాక్యం సేకరించక ఎలా ఉందో, అపవాది ఎలాగా ప్రణాళిక లేవదీస్తుందో. ఒకసారి దేవుని మనసులో ఇంకా మన పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో చూస్తే మత్తయి సువార్త 6:8 మంచి మాటను జ్ఞాపకం చేసుకుంటాం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో. మనము మన తండ్రి అయిన దేవుణ్ణి ఎవరైనా అడిగారా? దేవా భూమి మీదకు పంపిస్తున్నావు కానీ ఇన్ని అవసరతలు నాకు కావాలని ఎవరైనా అడిగారండి? చెప్పండి. మంచి ముక్కిస్తున్నావు కనుక మంచి వాసనలన్నీ రెడీ చేయి పెట్టిన ఆయన అని ఎవరైనా అన్నారా? పెళ్లికి బాగా భోజనాలు పెట్టాలి, బాగా సదుపాయం చేయాలని చెప్తావు. ముక్కిస్తున్నావు కాబట్టి మంచి వాసన పెట్టి తండ్రి అని ఎవరైనా అంటారా? అన్నారా ఎవరైనా? మీరు ఎవరైనా? మనం అనలేదు. మన వాళ్ళు చెప్పినా చేయరు. కానీ దేవుడు అడగక ముందే అవయవాల అవసరతలు ఎరిగి, అక్కరలు ఎరిగి అంటే తిండే అనుకున్నారు కనుక అన్నీ ఉన్నవి. టైం సరిపోలేదు చెప్పడానికి. అన్నీ ఉన్నవి, ఎన్నో ఉన్నవి చెబితే అదొక టైటిల్, అదొక ప్రసంగం. అది ఎన్నో దేవుడు అడక్క ముందే అన్ని అక్కర్లు తీరుస్తాడు ఆయన. ఎన్నో 6 దినాలలో ఆయన పడిన కష్టములు భూమి మీద ఇది లేదు అనటానికి లేదు. ఉందా? దేవుడు ఇది చెయ్యలేదన మనిషి అనగలడా? అనలేడు. అన్నీ ఉన్నవి, నువ్వు లెక్కించలేనివి. ఏం చేయాలంటే నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. 40:5 దేవా నా ఎడలున్న నీకున్న తలంపులు బహు విస్తారములు. విస్తారమైన తలంపులు ఉన్నాయంటే ఎక్కడ? ఆయన మనసులో. నీకేం తలంపులు ఉంటాయి? నీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం ఆలోచన ఉంటుంది. కానీ నీ మైండ్ దేవుడు నీ చేశాడని కృతజ్ఞత చేత ప్రతి నడుస్తున్నప్పుడు దేవుని కోసం మాట్లాడతావా? నేను ఎలా నడుతున్నాను చూస్తున్నారా లేదా అని నడుస్తూ అవసరం అయితే, నేను ఏం కట్టే అడిగారా లేదా అని చూస్తాను. దేవుని కొరకు ప్రతి క్షణము ధ్యానించాలట, ప్రతి క్షణము ఆలోచించాలట.
కనుక దేవుడిని అవసరతను ఎరిగి అన్ని పనులు చేస్తే జలప్రలయం కాలంలో ప్రజలందరూ ఏం చేశారు? దేవునికి బాధ కలిగించారు. మార్గం తప్పి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం చెందాడు. ఎంతో ప్రేమతో మనుషుల్ని చేస్తే ఆదికాండం 6:5-6 రాయబడిన మాట ఇది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, చెడుతనము చేయటములో గొప్పవారైపోరంట. దేవుడు చూసుకున్నాడంట. ఒకసారి చూస్తారే పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాను, భూలోకము ఏ పాపము లేని నిర్దోషులుగా ఉండాలనుకున్నాను, వీళ్ళందరూ చెడిపోయారు. భూమి మీద భూలోకము ఏం చేశారంట? చెడిపోయారు. ఎవరు రూట్లో నట్టలేదు అంచేత అంటారు, మరి కొంచెం పద్ధతిగా మాట్లాడరంటే నేను పద్ధతిగా మాట్లాడిన అంటాడు. రూట్ అది పద్ధతిగా మాట్లాడడం రూట్, కానీ ఆ రూట్లో నడ్డు అంటాడు. అసలు అలాగా మనుషులందరూ నా రూటే వేరట్టున్నారు అంతే. ఎవరు రూటు వారిది, ఎవరు ప్రవర్తన వారిది. దేవునికి ఏం కలిగిందంటే అక్కడ నరులను చూస్తే సంతాపము భూమి మీద నరుల చెడితనము గొప్పదనియు, వారి హృదయములలోని తలంపులలోని ఊహలలోనికి అక్కడ దాకా వెళ్ళిపోతున్నాడు దేవుడు. కేవలం అవన్నీ పరిశోధన చేస్తున్నాడు మన హృదయాలు. మనసున్న దేవుడు మనుషుల యొక్క మనసు అంతా చూస్తే వారి హృదయము తలంపులు ఊహలు ఎలా ఉన్నాయంట? చెడ్డ. అందుకే ఏమనుకున్నావు చెప్పంటే ఎందుకులే చెప్తే నువ్వే బాధపడతావు. చెప్పు అంటే చెప్తే సిగ్గుపడాలి. సిగ్గుపడే మనసు మంది, సిగ్గుపడే ఆలోచనలు, అవమానం పడే ఆలోచనలు. దేవుని ఆలోచన చూడండి, దేవుని మనసు చూడండి. బహిరంగంగా చెప్తున్నాం. దేవుని నమ్మితే బహిరంగంగా చెప్పాలి. దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నానని చెప్పాలి. దేవుని మనసు అర్థమైంది. దేవుడు నన్ను ఎలా ఉండాలని కోరుకున్నాడు. దేవుడు నా కొరకు ఎన్నో ఆలోచనలు చేశాడు. దేవుడు తన కుమారుడైన క్రీస్తును పంపించాడు. తన ప్రాణాన్ని నాకు అంకితం చేశాడు. ఆయన ప్రాణాన్ని అర్పణ చేశాడు. ఆయన మాటలు నాకే చెప్పాడు. 66 పుస్తకాలతో నింపబడిన మహాజ్ఞాన గ్రంథం నా కోసమే దేవుడు ఇచ్చాడని ఎవరు ఆలోచిస్తున్నారండి? అందులో ప్రతి మాట, ప్రతి లైన్లో ఆయన మనసు ఉంది. ఆయన ఆ మాటలు, ఏ మాటలు చూసినా ఆయన మనసు ఉంటుంది. నరులను చేసినందుకు ఏం చేశాడంట? సంతాపం చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. సంతాపం హృదయములో నొచ్చుకున్నాడంట, మనసులో నొచ్చుకున్నాడంట. అరే ఎందుకు కన్నాను వీళ్ళని, ఎందుకు సృష్టించాను అని చాలా బాధ కలిగించాడు. అంటే దేవుని మనసు బాధపడుతుంది, దేవుని మనసు ఆవేదన చెందుతుంది, కన్నీరు కారుస్తుంది. ఆయన మనసు ఉంది కాబట్టి నీకు మనసు ఇచ్చాడండి. నీ మనసు నీకెంత ఆవేదన చెందుతుందో నీకు తెలిసిందని అనుకుంటున్నా, కానీ ఒకసారి దేవుడు నీ కొరకు ఎలాగ ఆవేదన చెందుతున్నాడో చూడండి. అది ఒకసారి మీరు ఆలోచించాలి. యెషయా గ్రంథం 1:2 యెషయా గ్రంథము 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు. అక్కడ కూడా అంచెంచెలుగా అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఎక్కువ సమయం లేదు, ఎన్నో సంగతులు ఉన్నవి దేవుని గ్రంథంలో. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి నువ్వు చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. ఎవరితో చెప్తున్నాడు? ఆకాశం భూమి ఆయనకు సేవకులు, మనకు సేవకులు, మనకు సేవ చేసేవారు. ఆకాశం మన సేవ కోసమే అలా ఉంది. భూమి మన సేవ, మన ఆకలిని తీర్చడానికే ఉంది. గాలి మనకు సేద తీర్చడానికి ఉంది. ఇవన్నీ ఎవరనుకున్నారు? సేవకులు, పంచభూతాలు సేవకులు. దేవుడు తన బాధను ఎవరితో చెప్పుకుందామంటే ఎవరున్నారు? అందుకే సేవకులతో చెప్పుకుంటున్నాడు. ఆకాశమాగా మీ మధ్య కదా నా కుమారుని జాయిన్ చేశాను, బడిలో ఎంత ఫీజు కట్టాను, బస్ ఎక్కించానా, ఎంత కట్టానా, అంత చేశానా, ఎంత చేశానా. మనం ఇరుగు పొరుగు వారు చెప్తాం, ఈ కుర్రోడికి ఎంత పెట్టుబడి పెట్టాం, బంగారం వెండన్న కుమార్ని ఏమంటాం, ఈ కుర్రోడు ఈ సన్నాసికి ఎంత పెట్టుబడి పెట్టాం, అంతే కదండి. ఎంత చేసాం అసలు మీకు ఏమన్నా, అసలు మరి చూసా ఈ రోజు ఎలా ఏడుతున్నాడు నన్ను చదివించాలని ఎంత ప్రయత్నం చేశాం. దేవుడు కూడా నేను పిల్లలను పెంచి గొప్పవారిగా మీ మధ్య కదా చేశాను, మీ మధ్య కదా ఎంత భోజనం పెట్టాను, ఎన్ని ఆహార పదార్థాలు ఇచ్చాను, ఎన్ని సదుపాయాలు చేశాను. ఎవరెవరైనా నా మాట వింటున్నారా? నా మీద తిరుగుబాటు చేశారని చెప్పుకోవటంలో తండ్రికైనా సంతోషం అనుకున్నారా?
అంటే తండ్రి మనసులో మొదట ప్రేమ ఉందనుకున్నాం. ప్రేమతో అందరూ కావాలి, అనేక మంది కావాలని కన్నాడు. ఆ తర్వాత బాధ కలిగించాడు, తర్వాత వేదన కలిగించారు. అందుకని ఎస్సీ ప్రవక్త ద్వారా అదే గ్రంథంలో 6వ అధ్యాయం వచ్చేసరికి నేను పంపాలయ్యా, నేను ఎవరిని పంపాలి? నా మాట వెనుక చెడిపోతున్న ఈ మనుషులందరికీ నా మనసు ఏంటో చెప్పాలి, ఎవరిని పంపాలని 6వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు. అప్పుడు నేను ఎవరు పంపేదను? నా పిల్లలందరూ చెడిపోయి మళ్ళా దారి మళ్ళక నా దగ్గర చేరుకోకుండా దూరంగా ఉన్నారు, తప్పిపోయారు. నేను ఎవరిని పంపి పోగు చేయాలి, ఎవరిని పంపి మార్చాలి, ఎవరిని పంపి నా మనసు వారికి చెప్పాలి అని దేవుడు పరలోకంలో ఎలా ఉన్నాడంట? ఆందోళనతో కంగారు ఉన్నాడు. మనం అనుకుంటాం దేవునికి కష్టాలు లేవు, ఏమనుకుంటామండి? దేవుడికి అసలు ఏ వేదన సమస్యలు ఉండవు, దేవుడికి ఏంటండి చాలా హ్యాపీగా ఉంటాడు అనుకుంటాం. అలాగే అనుకుంటాం. అందుకే మన లిస్ట్ అంతా సరుకుల లిస్ట్ లాగా అందరూ దేవునికి చెప్పడం మొదలెడతారు. ఆయన చూస్తే ఎలా ఉన్నాడు? బాధలో ఉన్నవాడు సరుకుల లిస్ట్ చెప్తే బాగుంటుందా? బాధలో ఉన్న భర్తకి ఏదో చెప్తే బాగుంటుందా? బాధలో ఉన్న తండ్రికి ఏదో చెప్తే మరి చిరాకు పడ్డు. ఎంత బాధ అండి ఆయన. పిల్లలందరూ చెడిపోతున్న సమయాన్ని చూసి, ఆ పరిస్థితిని చూసి ఆయన కన్నీరు మున్నీరు అవుతుంటే, దేవా నా మొరవిను, నాకు అది కావాలి, నీకు ఇది కావాలి. ఒకడు ఆల్రెడీ సంకన ఏడుస్తున్నాడు, ఒకడేమో కింద నుండి లదికొని ఇదికొని ఏడుస్తున్నాడు. ఇద్దరికి వాయింపు అయిపోద్ది. అప్పుడే చిరాకు వచ్చేస్తుంటే తల్లి మనసు కక్కావికలం అయిపోద్దండి. మరి ఎందుకు అలా కొట్టేస్తుంటారు? అప్పుడు మేము కన్నాం పిల్లలు అని ముసలి వెళ్తారు, ఆ కన్నాం అప్పుడు కాలం కాదు, ఆ కన్నావు కానీ అంటారు. అంతే కదండి. బాధ అలా ఉంటుంది. ఒక తల్లిగా నీకు రుచి చూపించాలనుకున్నాడు. పిల్లలు ఎలాంటి వారు, నీకు పిల్లల్నిచ్చి చూపిస్తాను. తండ్రి మనసు ఎలాంటిదో, నా మనసు ఎలాంటిదో మీకు తెలియాలి కదా. అందుకే మిమ్మల్ని తండ్రిని చేశాను. దేవుడు ఎంత గొప్పవాడండి. తండ్రిని చేసి నా మనసు మీరు తెలుసుకోవాలని. అందుకే ఇలా ఆలోచింప చేస్తే తండ్రిగా మీకు మనసు ఇచ్చాడని అర్థం కావాలి. తల్లిగా ఆ ప్రేమను చూపించాడు. దేవుడికి తండ్రి లేడు, తల్లి లేదు, భార్య లేదు, అయినా సరే భార్య ప్రేమను చూపించాడు ఎలా ఉంటుందని. భర్త ప్రేమను చూపించాడు. ఏమండి? దేవుడమ్మ ఉందా మనకేమన్నా? అమ్మమ్మ ఉందా? నానమ్మ ఉందా? లేదే, లేదు. అంత గొప్ప మనసు అంటే దేవుడు మనసున్నవాడు, అంత మనసున్నవాడు. మనుషులంతా మనసు లేనివారు, మత తప్పిన వారు. కుదురు లేదండి ఎవరికి. దేవుడంటే జ్ఞాపకాలు లేవండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా జ్ఞాపకాలు లేవండి. దేవునికి ఎలా ఉంటుందండి? జ్ఞాపకాలు లేక మతి తప్పిపోయినట్టు వారికి జ్ఞాపకం చేయడం ఎంత కష్టం అండి. మీకు అందుకే ఇన్ని విషయాలు ఇక్కడ కొద్దిమందికి తెలిసిన అన్నీ మరలా చెప్తున్నాం. అన్నీ ఎందుకు చెప్తాడు? మరలా ఒకసారి జ్ఞాపకం చేయాలని. ఒకసారి ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి అసలు నేను తెలుసా, నేను తాతయ్య, నేను మీ మనవరాల్ని అని ఎన్నో విధాలు. ఎవరమ్మా నువ్వు అంటే, ఎవరు అంటే పలానా మనవరాల్ని, పలానా వారి అబ్బాయిని, పలానా వారిది జ్ఞాపకం చేయటానికి ఇవన్నీ చెప్పి జ్ఞాపకం చేస్తుంటాం వృద్ధుల దగ్గరికి. ఒక హాస్పిటల్ దగ్గరికి వెళితే మతి స్థిమితం లేని వారు ఉంటారు. అక్కడ కూడా నేను ఎవరో నువ్వు గుర్తుపెట్టావా, ఎవరమ్మా మీరు అంటే ముందుగానే ప్రశ్న వచ్చేస్తుంది. ఎవరు మీరు అంటారు. నేనంటే ఇవన్నీ చెప్పుకోవాలి. ఇవన్నీ ఏం చేయాలండి? చెప్పుకున్నా బేగా ఎక్కదు. కొంతమందికి బుర్ర చిన్న మెదడు చిరిగిపోయింది అనుకోండి, ఎంతమంది గుర్తు చేసినా ఎవరు గుర్తురారు. వస్తారండి? గుర్తుపట్టలేకపోతుందండి, ఎవరిని గుర్తుపట్టలేదు. దేవుని మనసు తెలిసి అంటే ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. ఎవరు హాస్పిటల్లో ఉన్నవాళ్ళు? మనమే మతిస్తూ. దేవుడు అంటే తెలియలేదు, దేవుని మనసు అంటే తెలియలేదు. దేవుడు ఎవరో తెలుసా, దేవుని ప్రేమ ఏంటో తెలుసా అంటే ఎవరికి? దేవుడు నాకేమో బాగా చెప్పారు కానీ పొద్దున్న నుంచి వచ్చి ఏమి ఎక్కలేదు నాకు, ఏమి ఎక్కలేదు. ఏం చేద్దాం? మెంటల్గా ఉన్నాం, మెంటల్గా నీ మనసు పాడైపోయింది. అందుకే దేవుడు యాకోబు రాసిన ఆ గ్రంథంలో 44వ అధ్యాయం 2వ వచనంలో అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడునైనా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు.
దేవుడు తన పరిచయాన్ని చేసుకుంటున్నాడు. ఎవరికి? తిరుగుబాటు చేసిన పిల్లలకు. తండ్రి ఎవరో మర్చిపోయినట్టు వారికి అంటున్నాడు, నేను నిన్ను సృష్టించాను. నేను మీ దేవుడిని అంటం లేదు ఆయన డైరెక్ట్గా. ఏమన్నాడు? నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడు నైనా లాస్ట్లో యెహోవాను అంటున్నాడు ఆయన. అదంట నిన్ను సృష్టించి ఎవరికి? ఆయన పిల్లలైన వారికి చెప్తున్నాడు. ఒకనాడు యాకోబు సంతానం అనుకున్నా, ఈనాడు భూప్రపంచంలో ఉన్న భూజనంగానికైనా ఈ మాటలే. నిన్ను సృష్టించిన వాడును, గర్భములో నిన్ను నిర్మించిన వాడును, నీకు గర్భములో ఉన్నప్పుడు సహాయము చేసిన వాడును. ముందు ఇవన్నీ జ్ఞాపకాలు చేస్తున్నాడు. ఇదిగో నేనెవరో అని చెప్పకుండా, ఇదిగో నిన్ను సృష్టించిన వాడినయ్యా, నేను నిన్ను నిర్మించిన వాడును, నీకు సహాయము చేయవాడును అని. సృష్టించిన వాడును, నిర్మించిన వాడును, సహాయం చేసినట్టు వాడును, మేలు చేసినట్టు వాడు నేను ఎందుకు అంటున్నాడు ఆయన అంటే జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇగో నీకు సహాయం చేసిన వాడును. నాకెవరు సహాయం చేశారు? నన్నెవరు నిర్మించారు? నన్నెవరు సృష్టించారు? ఆఖరికి వచ్చేసరికి నీకు సహాయము చేయువాడైన యెహోవాను. నువ్వు విను యాకోబు, నువ్వు విను. ఈ తోటపల్లిలో ఉన్నవారు, ప్రస్తుతం ఇక్కడంతా చేర్చబడిన దేవుని పిల్లలైన వారందరూ వినాలి. మతి లేని, మతి స్థిమితం లేని, మైండ్ దెబ్బతిన్న ఒక పేషెంట్కు ఎలాగా జ్ఞాపకాలు చేస్తారు? అమ్మ మీ పిల్లలకు అప్పుడప్పుడు అంటారు, మా వాడు నన్ను కూడా గుర్తుపట్టట్లేదని. అందుకని నేను అమ్మను రా, నేను నాన్నని, నేను ఎవరిని? అమ్మని. అమ్మనని జ్ఞాపకం చేయించడానికి చాలా ప్రయత్నాలు. అంటే అమ్మను కూడా మర్చిపోయే స్థితిలోనికి, కోమాలోనికి మెదడు దెబ్బతింటే అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మను గుర్తించరు, నాన్నను గుర్తించరు. అప్పుడు గుర్తు చేయడం చాలా కష్టం. మతి స్థిమితంలో లేరు. నెమ్మదిగా వారికి జ్ఞాపకం చేయించాలి. అలాగే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన చేసిన పని. నేను నిన్ను సృష్టించాను, నేను నిన్ను నిర్మించాను, నేను నీకేం చేశాను? సహాయము చేయువాడునైనా యెహోవాను. యెహోవాను దేవుడని చెప్పుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాడో చూడండి. ఆయన దేవుని మనసులో ఎంత బాధ ఉంది. అంత బాధ ఉన్నా నేను ఎలాగైనా నా కుమారునికి నేను పరిచయం చేసుకోవాలి. యెహోవా మాకు దేవుడు కాదు, యెహోవా జ్ఞానం మాకు అక్కర్లేదు అంటున్నారంట భక్తిహీనులు. ఏపు గ్రంథంలో 21 అధ్యాయంలో గట్ట మనం చదువుకుంటున్నాం. అనేక సందర్భాలు మాకొద్దు, మాకు దేవుడు మాకు లేడు, యెహోవా మాకు దేవుడు కాదు అంటున్నారు. ఇలాంటి వారికి సృష్టించిన వాడు, నిర్మించిన వాడు, సహాయం చేసిన వాడు ఎలా జ్ఞాపకం ఉంటుందండి? ఎలాగైనా మనసు తెలుస్తుంది. నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, మామను విడిచిపోయా. ఇలాంటి పరిస్థితుల్లో ఉంది లోకమాత. అందుకని సృష్టించాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇగో నీకు నిర్మాణాన్ని ఇచ్చిన వాడిని నేను, నీకు నిర్మించింది నేను, నిన్ను సృష్టించింది నేను సహాయం చేసింది నేను. ఈ ఒక్కవేళ ఈ మాటలు జాగ్రత్తగా వింటే నేనెవరో నువ్వు తప్పనిసరిగా గుర్తుపట్టగలవు. కొంతమంది మమ్మల్ని గుర్తుపట్టలేదు కానీ అతను అక్కడనే గుర్తుపట్టారు అంటారు. అందుకని దేవుడు జ్ఞాపకం చేయటానికి తన మనసంతా చెబుతున్నాడు. ఆయన ఒకనాడు యాకోబును ప్రత్యేకపరుచుకున్నాడట. సృష్టించి అంటే ప్రత్యేకంగా, స్పెషల్గా ప్రత్యేకపరిచాడు. సృష్టించాను అంటున్నాడు ఆయన. సృష్టించాను, నిర్మించాను, సహాయము చేయువాడు అంటున్నాడు ఆయన. ఈ 3 విషయాల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, మనలను కదిలించాలనుకుంటున్నాడు. తన మనసు మనకు తెలియాలనే ఆలోచనతో ఉన్నాడు. అందుకే ఒకనాడు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, 15వ వచనం, తల్లి గర్భములో నన్ను ప్రత్యేక పరిచినను. అది ఆ వచనం ఎన్ని వచ్చిన చూడండి.
15వ వచనం. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, ఎక్కడంట? తల్లి గర్భములో నన్ను ప్రత్యేకపరిచి అంటున్నాడు పౌలు గారు. ఏంటండి, ఆయనను ప్రత్యేకపరుచుకున్నాడా? అవును, ప్రత్యేకంగా స్పెషల్ ఇది. నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు అంటున్నాడు. మరి యాకోబుకు గుర్తు లేదు. యాకోబుకు, ఇశ్రాయేలుకు, మనకు చెప్పవలసి వస్తుంది, పౌలు గారికి చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ దేవుడు నన్ను సృష్టించాడు అంటే నన్ను ప్రత్యేకపరిచాడు. ఎక్కడ? తల్లి గర్భములో. ప్రత్యేకపరచకపోతే పౌలుగా నేను ఈ లోకానికి వచ్చేవాడిని కాదు. నా తల్లి గర్భములో నన్ను పరచకపోతే సాల్మాన్ రాజు గారుగా ఈ లోకానికి వచ్చేవాడిని కాదు. నేను ప్రత్యేకపరుస్తాడట ఆయన. ఈ టెంటలో ఉన్న వారి అందరినీ దేవుడు ఏ విధంగానైనా పరిస్తేనే వచ్చారు. లేకపోతే ఎన్నో కోట్ల కణాలలో ఒక కణానికి దేవుడు ప్రత్యేకత తల్లి అండములో స్థానం ఇస్తున్నాడు. లేకపోతే నీకు జన్మ లేదు. తండ్రి నుండి వస్తున్న కోట్ల కణాలలో సంవత్సరాలు తరబడి గతించపోతున్న వేళ ఏదో ఒకనాడు టైములు, ఎలిజబెత్కి ఏదో ఒకనాడు సమయములు, అబ్రహాము భార్య విషయంలో ఏదో ఒక గడియలు, ఏదో ఒక 90 సంవత్సరాల వయసులో అప్పుడు దేవుడు శార గర్భాన్ని, వాగ్దాన పుత్రుని ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరుస్తున్నాడు అంటే సృష్టిస్తున్న ప్రత్యేకమైన నీకు సృష్టి. ఎంతో మంది తండ్రి నుండి వస్తున్న కోట్ల కణాలలో నిన్ను ప్రత్యేకపరిచి తల్లి గర్భములో నిన్ను నిలబెట్టాడు. అది ప్రత్యేకపరచటం. అది నిన్ను సృష్టించి తల్లి గర్భం. యాకోబు మరి ఆ రెబెకా గర్భాలని మనం చూస్తున్నప్పుడు, యాకోబు గర్భంలో ఉన్నప్పుడు ప్రత్యేకపరిచాడు. ఎవరిని? యాకోబును ప్రత్యేకపరిచాడు. నేను యాకోబును ప్రేమించాను, యాకోబును ద్వేషించాను. ఇద్దరు కవల పిల్లలుగా గర్భంలోకి వచ్చేసిన అక్కడ దేవుడు ఒకరిని ప్రత్యేకపరిచేశాడు. ఇదిగో నిన్ను సృష్టించి అంటున్నాడు. అందుకే నిన్ను నేను సృష్టించి నిన్ను ప్రత్యేకంగా సపరేట్ చేశాను. నిన్ను కావాలని ప్రత్యేకపరిచాను. లేకపోతే నీకు ఆకారం ఏంటి? ఆయనను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. మైండ్ ఎంత బాగుందండి ఇది. ఇది కూడా కాస్త ఏదో దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన స్థిరపడిన తర్వాత దేవుడిని మనసెరిగిన వాడిగా మాట్లాడుతున్నాడు. దేవా, నువ్వు నన్ను ప్రత్యేకపరిచావు. మనం అలా అనుకుంటామా? మేమందరం ఆడపిల్లలేనండి. మా తల్లికి నీరసం, చాలా నీరసం. మేమందరం మరి మగవాళ్ళైతే ఏం సాధించేస్తున్నాం? ఈ పిల్ల మగపిల్ల అయినా బాగున్నాను అనుకుంటాం. మరి ఆవిడ ఏం సాధించేస్తుంది? మరి నీ ప్రత్యేకత నీకు మరలా. ఇప్పుడు ఆడపిల్లగా పుట్టింతేనే తిరంగా లేదు, మగపిల్లగా పుట్టింతేనే తిరవరం లేదు. ఇంకా నువ్వేదో అనుకుంటావా? నువ్వు అంచనాలు ఎందుకండి అలాంటి తెలుగు తక్కువ మాటలు? కనుక ప్రియమైనటువంటి వారు దేవుడు ప్రత్యేకపరచాలి. దేవుడు ప్రత్యేకపరిచి అక్కడ నిర్మాణాన్ని జరిగిస్తున్నాడు. అక్కడ నిర్మిస్తున్నాడు. ఎక్కడ? తల్లి గర్భంలో. అంచేతే నిన్ను సృష్టించి, నిన్ను నిర్మించి నీకు సహాయము చేయాలి. నిన్ను తల్లి గర్భములో పడినది మొదలుకొని నిన్ను ఎరిగి తిని అంటున్నాడు ఇర్మియాను. రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని. ఈ భూమి మీదకు వస్తున్న వారందరూ ఎవరవుతారో, ఏమవుతారో, ఎలా ఉంటారో భవిష్యత్తు అంతా దేవునికి తెలుసు. అందుకే మోషే పుట్టేటప్పుడు మోషే గురించి దేవునికి తెలుసు. భూమి మీదకు వస్తున్నప్పుడు యాకోబు గురించి తెలుసు, యాసోవు గురించి తెలుసు, తిండిపోతు సోమరుపోతుల గురించి తెలుసు, వ్యభిచారుల గురించి తెలుసు. ఎలా అవుతారో భవిష్యత్తులో చూస్తున్నాడు ఆయన. తన వాక్యం ద్వారా అందరికీ ఇగో నా మనసు మీకు తెలుసా అని చెబితే వారు వింటారేమో, వారు ఒకవేళ మారుతారేమో. అందుకనే దేవుని మనసు నీకు అసలు ఏమైనా అసలు తెలుసా? నీకు
దేవుడి నీ మీద ఎంత మనసు పెడితేనే కానీ నీకు ఈ రూపం వచ్చింది. లేకపోతే తల్లి గర్భంలోనికి నువ్వు రాకుండగా పిండముగా మారకుండగా ఎంతో మంది నేలలో కలిసిపోగా నిన్ను ఒకరిని సృష్టించి ప్రత్యేకపరిచాడు. అలా ప్రత్యేకపరిచి నీకు ఏం చేశాడైనా నిర్మాణం ఇచ్చాడు. ఏమిచ్చాడండి? నిర్మించాడు. తల్లి గర్భం నిర్మిస్తున్న వేళ సహాయం చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడంట? సహాయం. నిర్మించగానే సరిపోదు, నిర్మాణం అవుతున్న ఆకారానికి ఏం కావాలి? బాబు ప్రతిరోజు తడుపుతూ ఉండండి. ఏం చేస్తాం? బిల్డింగ్ని ప్రతిరోజు తడుపుతూ ఉండాలి. బిగాలు నిర్మాణం బాగుండాలంటే. మరి లోపల ప్రత్యేకపరిచిన నిర్మాణం పిండం ఎదగాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారాన్ని పంపిస్తున్నాడు. తల్లికి బిడ్డకు సంబంధించి ఒక బంధమైన పేగు ఉంటుంది. అది పేగు బంధము నాభి. ఆ బంధం తల్లి తింటున్న ఆహారం అంతా ఎక్కడికి వెళ్తుంటది? ఎలా అందిస్తున్నాడండి? దేవుని యొక్క సంకల్పం అన్నీ కూడా. ఒక్కొక్కరు అంటారు మేము ఇక్కడ డబల్ ఉన్నాం ఇక్కడ అంటారు సరదాగా జోక్గా. నిజమే డబలే, మరి లోపల ఒకరు ఉన్నారు, పైన ఒకరు ఉన్నారు. నేను అతని గురించి అయినా తినాలి. నేను మరి కుమార్తె పుడతాదేమో అని ఆశతో ఉంది, ఆమె గురించి అయినా నేను తినాలి, నేను బ్రతకాలి అని నీవు ఆలోచన కలగకముందు ఇవన్నీ దేవుడి నుంచి లీక్ అయ్యాయి కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ లేకపోతే తెలియదు. కానీ దేవుడు సహాయం చేస్తున్నాడంట. ఎక్కడ పెట్టి? ఉమ్మ నీటిలో నిన్ను పెట్టి. ఏమండి? ఉమ్మ నీటిలో ఉన్న నిన్ను సావకుండగా 9 నెలలు బ్రతికిస్తున్నాడు. ఉమ్మ నీటిలో నుండి వచ్చేవి కాదని చెప్పి హాస్పిటల్ తొట్లో బకెట్ నీటిలో పడిచేస్తే ఏమైపోతావు నువ్వు? పుట్టినమ్మటనే ఒరే 9 నెలలు ఉమ్మ నీటిలో ఉన్నవాడు బకెట్లో 5 నిమిషాలు ఉన్నాడు ఏంటి? అందులో పడిచేయండి శుభ్రంగా బాయిలర్ కోడిలాగా నున్నగా వచ్చేస్తాడో తిప్పితే. కోడి కావాలన్నాడు కానీ ఏం చేస్తున్నాం? ఇలా టక్కన వచ్చి అంతా పెడితే నీట్గా వచ్చేస్తుంది కోడి. అంతే కదండి. ఎందుకు చూసి అంత భారం లేదు. తల్లి గర్భం ఉమ్మ నీటిలో కాపాడే స్థితి. ఈ నీటిలోకి వచ్చేసరికి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన చేసే సహాయం. అందుకని తల్లి ఆహారం ముద్దలుగా పెద్ద పెద్ద ముద్దలతో కొంత చక్కగా సురుగ్గా తినే వాళ్ళు ఉంటారు. ఆకలిసినప్పుడల్లా తింటారు. లోపల బిడ్డకు ఆహారం కావాలి. నీకు తల్లి ద్వారా సహాయం అందిస్తున్నాను, తల్లి ద్వారా గాలి అందిస్తున్నాను, తల్లి ద్వారా అన్ని అవయవాలు అన్ని కూడా ఏర్పాటు అవ్వటానికి అన్ని సౌకర్యాలు అందిస్తున్నాను. నీకు సహాయం చేయవాడను నేనే. ఇది లేఖనాల పరిశోధన. అందుకనే వాక్యాన్ని బహు శ్రద్ధగా మనం వివరిస్తే అర్థమవుతుంది. కలిపి చదివిస్తే చెడిపోద్ది, అంతా కలిపిస్తే బైబిల్ని. అందుకని జాగ్రత్తగా ప్రతి విషయాన్ని అర్థం చేసి చెప్పే కార్యక్రమాలే లేఖనాల పరిశోధన. అందుకని దేవుడు అలా మాట్లాడాడు, ఆ ఊర్లో ఇలా జరిగింది, ఈ ఊర్లో ఇలా జరిగింది అని చెప్పేవనుకోండి, కలిపి మొత్తం సాంబార్ అయిపోద్ది. అంతే బాగుంటుందంటే అంటాం తప్ప నంచుకోకపోతే ఏమి ఉండదు. తినడానికి ఏమైతే తినలేం. బాగుంటుంది ఏదన్నా ఉంటేనే ముందు, రోజు ఏం బాగోదు. అంచేత దేవుని వాక్యం వివరంగా తెలియాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 2:17 పౌలు గారు అంటున్నారు, మేము కలిపి చెరిపి అనేకుల వలె ఉన్నంటి వారు కాదంటున్నాడు. చూడండి అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ముగించేస్తానండి. 17వ వచనం, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. అనేకులు ఏం చేస్తున్నారంట? వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారు. కలపటం వలన ఏదైనా వాక్యమే విడదీయటం వలన ప్రత్యేకత ఉంది కదండి. కోడిగా వండేసుకుంటావా నువ్వు? ఏం చేయాలండి? కోడిని ఇచ్చేయని చెప్పి ఎండలో పడిచేస్తావా? ఏం చేస్తావు? దాని ప్రతి పాటు ఆపరేషన్ చేసాను దీక్షతో జాగ్రత్తగా తయారు చేసి జాగ్రత్తగా చేస్తా. మరి వాక్యం యెహోవా ఇలా మాట్లాడుతున్నాడు అంటావంతే హృదయం తీసి. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు ఏ సందర్భంలో మాట్లాడు? దాని భావం ఏంటో, దాని తాత్పర్యం ఏంటో ఇవన్నీ తెలిస్తేనే కదండి దేవుని మనసు